మిత్రులారా, మీకు అందరికీ తెలుసు విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏమి రాజీనామా చేశాడు, ఎందుకు, ఆయన మాటల్లో ఏం చెప్పాడు, ఆయన నిన్న ప్రెస్ మీట్ ముందు వచ్చి ఏం మాట్లాడినాడు అనేది తెలుసుకున్నాం. విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశాడు, జగన్ అన్నడు ఎందుకు వదిలిపోతున్నాడు, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చాయా, లేదు వాటాల్లో ఏమైనా తేడా వచ్చాయా, లేదు ఎలక్షన్ ఫండ్లో ఏమైనా పంచుకోవడాల్లో తేడాలు వచ్చినాయా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏమిటి, అది కూడా తెలుసుకున్నాం. ఏదో వాటాల్లో కూడా తేడాలు ఉన్నాయని బయట పుకార్లు నడుస్తున్నాయి. అది పరిస్థితి తెలుసుకున్నాం. ఎందుకు రిజైన్ చేశాడు అనేది ఒక చిన్న వీడియో చేద్దాం. విజయసాయి రాజీనామా వెంటనే ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్. ఆంధ్రప్రదేశ్కు వెళ్ళగానే వైసీపీకి రాజీనామా చేస్తా, ఢిల్లీలో మీడియాకు తెలిపిన విజయసాయిరెడ్డి. పదవులు ఆశలు కేసులు మాఫీ హామీలు లేవని వ్యాఖ్య. పదవుల మీద కానీ కేసులు మాఫీ చేస్తారనే దాని మీద లేదు, నేను వ్యక్తిగతంగానే రిజైన్ చేసిన అని విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. ఏమీ లేకుండా ఒక వ్యాపారస్తులు ఎందుకు వ్యాపారం చేసుకుంటే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఏదో ఒకటి లేకుండా కూడా వాళ్ళు ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారాలు తప్ప ప్రజాసేవ అంటూ ఏం తెలియదు. వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని, పదవులు ఆశించి కానీ కేసులు మాఫీ చేస్తామని హామీ తీసుకొని కానీ ఈ నిర్ణయం తీసుకోలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ను ఆయన నివాసంలో కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు లేఖను అందించారు. ఆయన రాజీనామా ధన్ఖడ్ను ఆమోదించినట్లు వెంటనే రాజ్యసభ సెక్రటరియట్ బులెటిన్ విడుదల చేసింది. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇదే విషయం విజయసాయి కూడా ధృవీకరించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయని, తన ఆశకర్తల వల్ల ఎంపీగా రాష్ట్రానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వైసీపీకి న్యాయం చేయలేననే ఆలోచనతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తన రాజీనామా వెనుక ఎవరు ఒత్తిడి లేదన్నారు. తనపై నమోదైన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నానని, భయపడేంత తత్వం తన ఒంట్లో లేదని చెప్పాడు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాక లండన్లో ఉన్న వైసీపీ అధినేత జగన్కు ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడానని, ఆ తర్వాతే రాజీనామా సమర్పించానని చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిది గుండెపోటు మరణమని, తనకు అందిన సమాచారాన్ని మీడియాకు తెలిపానని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. వివేకానందరెడ్డి మరణించిన రోజు నాకు విలేకరు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. వెంటనే పులివెందులకు ఫోన్ చేసి వైఎస్ అవినాష్ రెడ్డిని అడిగాను. పక్కనున్న ఎవరో అవినాష్కు ఫోన్ ఇచ్చారు. ఫోన్లో ఆ వ్యక్తి వివేక గుండెపోటుతో చనిపోయారని చెప్పాడు. నాకు వచ్చిన సమాచారాన్ని నేను విలేకరులతో చెప్పానని విజయసాయిరెడ్డి తెలిపారు. చూడండి, దీన్ని బట్టి విజయసాయిరెడ్డి గారికి అన్నీ తెలుసు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారు అనేది తెలుసు. జగనన్న చేసిన ఈ అవినీతిలో ప్రతి ఒక్కటి తెలుసు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అప్రూవల్గా మారితే జగనన్న పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి గారిని నమ్మలేం మనం. ఎందుకంటే పదవిలో ఉండి అన్నీ సంపాదించుకొని ఇప్పుడు జగనన్నను వదిలిపోతున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ఎలా నమ్ముతారు? మీరే ఆలోచించండి. విజయసాయిరెడ్డి గారిని నమ్మడానికి లేదు. బీజేపీకి టచ్లోకి వెళ్ళిపోయాడు. చూడండి, ప్రధానమంత్రి గారు అమిత్ షా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ, విజయమ్మ గారికి కానీ, శర్మిలమ్మ గారికి కానీ వాళ్ళకు చెప్పలేదు. విజయమ్మ లేనిదే వివేకానంద రెడ్డి విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారా? రాజశేఖర రెడ్డి గారు లేనిదే వచ్చారా? వాళ్ళ కుటుంబం వాళ్ళు కదా మెయిన్. వాళ్ళకి చెప్పలేదు. అంటే ఈయన యొక్క స్వార్థం, విజయసాయిరెడ్డి గారు స్వార్థం. ఆ స్వార్థమే 1000 కోట్లు సంపాదించుకోవడానికి జగనన్న పక్క నుండి సంపాదించుకోవడం జరిగింది. ఎన్ని కోట్లు ఎన్ని కేసులు అనేది ప్రజలు చూస్తారు. కానీ ప్రజల్లో విజయసాయిరెడ్డి గారికి ఏం లేదు. ప్రత్యక్షంగా మొన్న ఎలక్షన్లో నిలబడాడు. నెల్లూరు ఎంపీగా ఘోరంగా ఓడిపోయాడు. అది అందరికీ తెలిసిందే. డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయాడు. కాబట్టి నా రాజ్యసభ గారు 2 తడవలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారే తప్ప
ప్రత్యక్ష రాజకీయాలకి ఈయన పనికిరాడు. ఈయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్లస్ ఇంకోటి శాంతి ఇష్యూ కూడా ఉంది. ఓ బిడ్డను కన్నారని అది కూడా ఒక ఇష్యూ ఉంది. వాళ్ళ శాంతి భర్త మదన్ మోహన్ వచ్చి చెప్పింది అదంతా మీకు అందరికీ తెలిసిందే. ఇంకా అవినీతి కేసులు, సిఐడి కేసులు, ఈడీ కేసులు అన్నిట్లో నెంబర్ 2 చాలా కేసులు ఉన్నాయి. ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలా ఏమి అనేది పరిస్థితి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఎందుకంటే కేంద్రంలో ఉండే వాళ్ళతో టచ్లో లేకపోతే ఈ కేసుల గురించి బయటపడతాము పడలేము. కాకినాడ అది కోర్టుది అది ఉంటే మళ్ళీ అది భయపడిపోయి వాళ్ళకి ఇచ్చేసినట్టు వాటాలు ఇచ్చేసారు కేవీ రావు గారికి. ఇట్లా చాలా ఉన్నాయి విజయసాయి రెడ్డి గారి మీద. ఏం తెలుస్తుంది ఏమనేది రాను తెలుస్తుంది. కానీ జగనన్నకు మటుకు అన్ని విధాల కేసుల్లో నెంబర్ 2, అవినీతిలో నెంబర్ 2, అన్ని పార్టీలో నెంబర్ 2, అన్నిట్లో జగనన్నకు దగ్గరుండి సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలా ఏమని నేర్పించిన వాళ్ళలో విజయసాయి రెడ్డి గారు మంచి నేర్పరి. ఇంకా రాను ఏం చేస్తాడు, ముందు ఏం నడుస్తుంది. ఈయన వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడు. వ్యవసాయం చేయలేడు, ఏం చేయడు. ఇదే వ్యవసాయం పక్క చేరేది, వాళ్ళకన్నీ సూట్ కేస్ కంపెనీలు పెట్టించేది. కాబట్టి ఇదే వ్యవసాయం నేర్పిస్తాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.